ఆన్సర్ చేయండి ఒకసారి. చెప్పండి మేడం. వైసీపీ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ అబ్బాయి చాలా క్లియర్, ఏదైతే యాదవ్ కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఆయన ఎల్ఆర్ లైసెన్స్ తో మరి అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ లో, నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా? వినిపిస్తుంది. ఓకే, అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ లో వాళ్ళు ఆ బాధితుడి తరపున స్పందించాల్సింది పోయి సిదిరి అప్పలరాజు గారు, మరి నేను ఒక మెరిట్ స్టూడెంట్ ని, నేను డాక్టర్ ని, ఫోరెన్సిక్ సైన్స్ చదివాను, లేదంటే నేను ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి అని చెప్పి మాట్లాడే ఈ ప్రజా ప్రతినిధి అరే బాధితుడి కుటుంబాన్ని తరపున యాక్సిడెంట్ జరిగింది, అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్, కరెక్టే. కానీ మీరు ఆ కుటుంబాన్ని ఆదుకుందేముంది? మీరు ఒక ప్రజా ప్రతినిధిగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి మీ అబ్బాయిని కాపాడుకోవటం కోసం ఒక ధృతరాష్ట్రుల్లాగా తండ్రి పాత్ర పోషించాడు సిదిరి అప్పలరాజు గారు. ఇవాళ సిదిరి అప్పలరాజు గారి అరెస్ట్ ని వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకండి ఏదో రాజకీయ రంగు పొలవాలని చూస్తున్నారు? ఆయన ఏ రాజకీయంగానో ఏ కుంభకోణాల్లోనో అవినీతిలోనో అరెస్ట్ చేయలా. ఒక దానయ్య అనే వ్యక్తి సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి చేసిన యాక్సిడెంట్ కి ప్రాణాలు కోల్పోతే ఆ సాక్ష్యాలని తారుమారు చేయటం, విజువల్స్ తో సహా రికార్డ్స్ అన్ని ఉన్నాయి కాబట్టే అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. నిన్న దీన్ని చూసుకుంటేనండి, ఆయన అరెస్ట్ జరుగుతున్న సమయంలో ఆ విజువల్స్ చూస్తే కనుక ఏంటో చంద్రబాబు నాయుడు గారు డౌన్ డౌన్ అంటారు, లేదంటే కనుక ఈయనేదో స్వాతంత్ర పోరాటం చేస్తుంటే, ఆయన ఏదో హంగర్ స్ట్రైక్ లో కూర్చుంటే సిదిరి అప్పలరాజుని పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్నట్టు ఆయన ఇలా పిడికిలు చూపించటం, అంటే దేనికి పిడికిలి? మేము హత్యలు చేస్తాము, మమ్మల్ని అరెస్టులు చేయకండి అనా? మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, వైసీపీ వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకి చాలా దూరం. మేము మొదటి నుంచి చెప్తున్నాము, రాజు కసిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన, జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసిన, లేదంటే కార్మూర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసిన, వీళ్ళందరి అరెస్టులు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి 90 రోజులు జైల్లో ఉన్నా కూడా ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు చేసినటువంటి కేసుల్లో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేయడం జరిగింది. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. చట్టం ముందు అందరూ సమానులే అనేది మా కూటమి ప్రభుత్వం సిద్ధాంతం. అంతేగాని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, కాదం జట్మాలాని కేసులో కూడా మేమేమంటున్నాము, విచారణ సక్రమంగా జరిపించాము. ఎఫ్ఐఆర్ నమోదైంది ఎప్పుడండి? జాన్ 31న, జాన్ 30న. కానీ ఒక రోజు ముందే ఐపీఎస్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? బాంబే వెళ్ళి మరి అరెస్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి నిర్బంధించాల్సిన విషయం ఏముంది? మరి అన్నిట్లో అలానే వీళ్ళు సక్రమంగా చేసుకుంటూ వచ్చారా? అంత అతి ఉత్సాహం ఐపీఎస్లకి వాళ్ళే చెప్పారు కదా, సీఎంఓ ఆఫీస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టే మేము బాంబే వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి. విచారణని